హైదరాబాద్లో ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాలకు పోటెత్తారు భక్తులు. న్యూ ఇయర్ ఫస్ట్ డే సందర్భంగా దైవ దర్శనం కోసం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆలయం 2 మార్గాల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీతో జూబ్లీహిల్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రైట్, భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. 25 నూతన సంవత్సరం పురస్కరించుకొని నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే మనకు ఆలయాలకు క్యూ కట్టారని చెప్పుకోవచ్చు. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి తమ లైఫ్ మొత్తం అంతా కూడా అంటే ఈ ఇయర్ కూడా అంటే స్టార్టింగ్ డే బాగుంటే మొత్తం ఇయర్ అంతా కూడా బాగుంటుందని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉంటారు. దీంతో ప్రతి ఇయర్ కూడా జనవరి 1కి టెంపుల్స్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. డిసెంబర్ 31 ఎంత ఎంజాయ్మెంట్ చేసినా కూడా జనవరి 1కి అయితే ఖచ్చితంగా టెంపుల్కి రావాల్సిందే అని చెప్పేసి కొంతమందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇట్లా చాలా మెంబర్స్ అయితే ఆలయాలకి క్యూ కట్టి కూడా దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ నేనైతే జూబ్లీహిల్స్లో ఉన్న టీటీడీ దేవస్థానంలో ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా మనకు ఇక్కడ జూబ్లీహిల్స్లో టీటీడీ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కూడా తిరుపతికి వెళ్ళలేనంత వారు కూడా వచ్చి మొక్కులంతా కూడా ఇక్కడే చెల్లించుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనకి ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. మరి అట్లాంటిది ప్రజెంట్ అయితే నూతన సంవత్సరం పురస్కరించుకొని ఉదయం నుంచి అయితే ఇక్కడ భక్తుల తాకిడి అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక్క టెంపుల్ అనే కాదు, నగరంలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ కూడా హిమయత్ నగర్లో ఉన్న టీటీడీ కావచ్చు, దాంతోపాటు బిర్లా మందిర్ కావచ్చు, చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ కావచ్చు, పెద్దమ్మ తల్లి ఆలయం కావచ్చు, దాంతోపాటు జగన్నాథ టెంపుల్ కావచ్చు, ఇట్లా టీటీడీ టెంపుల్స్తో పాటు ప్రతి ఒక్క ఆలయం కూడా ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతోనైతే రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు. వస్తున్న భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్న ఆలయ సిబ్బంది కావచ్చు, దాంతోపాటు సెక్యూరిటీ కావచ్చు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్టయితే దాదాపు గంటల తరబడి కూడా ఇక్కడ వెయిటింగ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కూడా మనకు ఇక్కడ ఏవైతే మెట్ల ద్వారం ఉందో ఇక్కడ నుంచి కూడా మనకు పైకి వెళ్ళడానికి దాదాపు నార్మల్గానే మనకు 3 minutes పడుతూ ఉంటుంది ఇవన్నీ మెట్లెక్కి పైకి వెళ్ళడానికి. మరి అట్లాంటిది గంటల తరబడి పెద్ద ఎత్తున అయితే చాలా వరకు మనకి ఇక్కడ క్యూ అనేది కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరైతే గంట ½ an hour నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు దైవ దర్శనం కోసము. సో ఉదయం నుంచి కూడా మనకు భక్తుల తాకిడి ఇదే విధంగా ఉంది. దాంతోపాటు సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఇంకా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అనేది అయితే మనకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే కూడా టీటీడీ ఆలయంకి ఎక్కువగా వస్తూ ఉండడంతో చాలా వరకు అయితే ఇక్కడ ప్లేస్ కూడా కొంచెం కంజెస్టెడ్గా రోడ్ ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పోలీస్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా నిరంతరం కూడా ఎట్లాంటి ట్రాఫిక్ జరగకుండా చూస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున జనాలు రావడంతో కాస్త ట్రాఫిక్ అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు రోడ్ మీద వెళ్ళే వాళ్ళంతా కూడా 2 wheelers కావచ్చు, 4 wheelers కావచ్చు ఇక్కడ నుంచి ఇటు ఫిలిం నగర్ వెళ్తూ ఉంటారు, దాంతోపాటు అటు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 అటు వెళ్తూ ఉంటారు. సో పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్ ఏర్పడడంతో కూడా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, అపోలో హాస్పిటల్ కూడా ఇక్కడ నియర్ బై ఉంటుంది. సో వెళ్ళే వాళ్ళు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక టెంపుల్ ఆలయంకి వచ్చేవారు కావచ్చు మనకు ఎగ్జిట్ అంటే ఎంట్రీ గేట్ దగ్గర నుంచి వెళ్ళి టెంపుల్కి వెళ్ళడానికి అయితే మనకు పైకి ఎప్పుడు కూడా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదనే ఉంటుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్లో కూడా టీటీడీ టెంపుల్ కూడా మనకు ఒక కొండ మీదనే ఉంటుంది. మరి కింద నుంచి కూడా పైకి వెళ్ళలేని వారి కోసం కూడా ఫ్రీ బస్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి ఫ్రీ బస్సులో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి అయితే మనకు క్యూ కడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలతో వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, దాంతోపాటు ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇట్లా చాలా వరకు అయితే వచ్చి స్వామివారి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ చూస్తూ ఉన్నాం కదా చాలా వరకు అయితే మనకు రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. సో ఇదే రద్దీ కూడా మనకైతే దాదాపు ఈ రోజు అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. యాక్చువల్గా చూసుకున్నట్టయితే మనకు టైం 12-12:30 తర్వాత మనకు టెంపుల్ అనేది నార్మల్ టైంలో క్లోజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ రోజు నూతన సంవత్సరం పురస్కరించుకొని దాంతోపాటు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉండడంతో కూడా ఆలయం మనకైతే ఓపెన్ చేసి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నూతన సంవత్సరంగా మనకైతే ప్రజలు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టెంపుల్స్కి ఆలయాలకి క్యూ కడుతున్నప్పటికీ కూడా ఆలయాలలో అయితే ఎట్లాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే ఈ రోజు నిర్వహించడం లేదు. ఎందుకంటే మన సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది కాబట్టి ఇది మనకు అడాప్ట్ చేసుకున్న కల్చర్ కావడంతో దాంతోపాటు ఇది ఆంగ్ల సంవత్సరం అని మనం పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే జనవరి 1 ఎవరు కూడా మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేవి చేసుకుంటాం తప్పితే కొత్త సంవత్సరం మనకు ఉగాది నుంచే మొదలవుతుంది అనేసి మన తెలుగు క్యాలెండర్ అయితే మనం అనుకుంటూ ఉంటాము. కాకపోతే జనవరి 1 అనేది మనము అడాప్ట్ చేసుకున్న కల్చర్ అయినప్పటికీ కూడా ఎన్నో ఏండ్ల నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా జనవరి 1 వచ్చిందంటే చాలు టెంపుల్స్కి క్యూ కడుతూ ఉంటారు. మరి అట్లాంటిది వచ్చే భక్తుల కోసం అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఆలయాలు అయితే కూడా ఇటు ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు మనం చూస్తూ ఉన్నాం కదా ఒక 200-300 మంది అయితే ఇప్పటికే వెయిట్ చేస్తూ ఉన్నారు క్యూ లైన్లోనైతే చూస్తూ ఉన్నాం కదా. మనకు చాలా వరకు అయితే క్యూ అనేది కొనసాగుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున మనకి ఇక్కడ రద్దీ అనేది అయితే కొనసాగుతుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చెప్పండి. మీ పేరు? కేబిహెచ్పి నుంచి వచ్చాను. మీ పేరు?
విజయలక్ష్మి. ఈసారి ఇక్కడికి వచ్చారు కదా, సో ఎట్లా అనిపిస్తా ఉంది? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు? ఇక్కడ రద్దీ ఎట్లా ఉంది? మేము ఇప్పుడే వచ్చాం మేడం, ఇక్కడ క్యూలో నుంచున్నాము. ఆల్మోస్ట్ 1 or 2 hours పట్టేటట్టు ఉంటాయి. ఓకే, ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది మరి ఇక్కడ? చాలా ఎక్కువగా ఉంది. వెంకటేశ్వర స్వామి అంటేనే రష్ ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది మరి 2024 2024 సంవత్సరం ఎట్లా ముగిసింది? 2025 ఎట్లా ఉండాలనుకుంటున్నారు? వల్ల మంచిగా అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. చూస్తూ ఉండగా చాలా వరకు అయితే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. దాదాపు 1-2 గంటలు అయితే వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా టైం దర్శనం కోసం అయితే పట్టే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఈ ఏరియాలోనే కాదు, దాదాపు నగర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా ఇక టీటీడీ దేవస్థానానికి అయితే క్యూ కడతా ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు రద్దీ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, దైవ దర్శనం ఇక్కడ అంటే టీటీడీకి రావడం ఏ విధంగా అనిపిస్తుందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ మీ పేరేంటమ్మా? పి లక్ష్మి. ఎప్పటికి వస్తూ ఉంటారా? ఈ సెకండ్ టైం ఫుల్ ఉంది పబ్లిక్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వచ్చినామండి ఓకే, ఎట్లా ఉంది మరి రష్ ఎట్లా ఉంది ఇక్కడ? ఈ రోజు చాలా రష్ ఉంది, ఎందుకంటే జనవరి 1 కదండి, కాబట్టి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా రష్ ఉంది. ఇది ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకుముందు ఈ టెంపుల్కి వచ్చారా? చాలా సార్లు వచ్చినాం మేము. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనమైతే టీటీడీ దేవస్థానం సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్ సంబంధించి అయితే భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. దాదాపు ఇదే రద్దీ మొత్తం అయితే ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది ఒక్క టెంపుల్ అనే కాదు, నగరంలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. జనవరి 1 పురస్కరించుకుని అయితే ప్రతి ఒక్కరూ ఆలయంకి విచ్చేసి దైవ దర్శనం చేసుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నాయి.